Hello students, now we are going to explain about preparations of carbonyl compounds from acid chlorides. Acid chloride నుంచి carbonyl compounds prepare చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. So acid chlorides can be reduced into aldehydes with hydrogen over catalyst palladium supported and barium sulfate. అంటే palladium catalyst ని సో బేరియం సల్ఫేట్ సపోర్ట్తో తీసుకుంటున్నాం. సో క్యాటలిస్ట్గా తీసుకుంటున్నాం పల్లాడియం సపోర్టెడ్ అండ్ బేరియం సల్ఫేట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాసిడ్ క్లోరైడ్స్ నుంచి కార్బనల్ కాంపౌండ్స్కి రెడ్యూస్ అవుతుంది. రియాక్టెంట్స్ ఏంటి, యాసిడ్ హ్యాలైడ్స్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ రోజ్మన్ రిడక్షన్. రోజ్మన్ రిడక్షన్ అంటే ఏంటి, కన్వర్షన్ ఆఫ్ or formation of aldehydes from acid halides in the presence of palladium and BaSO4. So reduction process lo em use chestunam, H2 molecule. So reduction of acid halides to or acid chlorides to carbonyl compounds in the presence of palladium support BaSO4. So this reaction is known as Roseman reduction. Ketones cannot be prepared by this method. So ketones అనేవి ఈ మెథడ్ నుంచి ప్రిపేర్ అవ్వవు. సో CH3, సో ఇక్కడ 6 ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాం, R ప్లేస్లో మిథైల్ తీసుకున్నాం, CH3COCl అండ్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం BaSO4 గివ్స్ ఇథనాల్. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ యాసిడ్ క్లోరైడ్ విత్ డైఆల్కైల్ క్యాడ్మియం ఫార్మ్స్ కీటోన్. సో ఈ యాసిడ్ హ్యాలైడ్ అనేది డయాల్కైల్ క్యాడ్మియంతో రియాక్ట్ అయితే కీటోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. రోజ్మన్ రిడక్షన్ ఏంటి, యాసిడ్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం BaSO4 ప్రొడ్యూస్ కార్బనల్ కాంపౌండ్స్, దట్ ఈజ్ ఆల్డిహైడ్. అక్కడ ఏంటి, కీటోన్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో కీటోన్స్ ఎలా ఫామ్ అవుతాయి యాసిడ్ హ్యాలైడ్స్ అంటే, డయాల్కైల్ క్యాడ్మియం యూజ్ చేసుకొని కీటోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అసలు డయాల్కైల్ క్యాడ్మియం ఎలా ఫామ్ అవుతుంది, సో డయాల్కైల్ క్యాడ్మియం ప్రిపేర్డ్ బై రియాక్షన్ ఆఫ్ క్యాడ్మియం క్లోరైడ్ విత్ గ్రిగ్నర్ రియేజెంట్. వాట్ ఈస్ గ్రిగ్నర్ రియేజెంట్, RMgX. R అంటే ఆల్కైల్, X అంటే హ్యాలైడ్. సో 2 moles ఆఫ్ RMgX CdCl2 క్యాడ్మియం క్లోరైడ్ తీసుకుంటే R2CD. సో R2C డయాల్కైల్ క్యాడ్మియం అండ్ 2MgXCl. సో 2MgXClగా వెళ్ళిపోతుంది, మనకి డయాల్కైల్ క్యాడ్మియం అనేది ఫామ్ అవుతుంది. ఈ డయాల్కైల్ క్యాడ్మియం యాసిడ్ హ్యాలైడ్తో రియాక్ట్ అయితే కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 2 moles ఆఫ్ యాసిడ్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ డయాల్కైల్ క్యాడ్మియం ప్రొడ్యూస్ కీటోన్. సో ఈ RCO R2 బాండ్ ఫామ్ అవుతుంది. సో CdCl2 అంటే 2 moles ఆఫ్ Cl కదా, సో CdCl2 ఫామ్ వెళ్ళిపోతుంది. 2R' C డబుల్ బాండ్ O, ఇక్కడ R2 ఉంది కాబట్టి 2R సరిపోతుంది. సో ఈ R ప్లేస్లో మనకు CH3 తీసుకున్నాం, ఈ R2 ప్లేస్లో కూడా CH3 ట్వైస్ అంటే R' ప్లేస్లో CH3, R ప్లేస్లో కూడా CH3 తీసుకున్నాం. ఫైనల్గా మనకి ప్రొపనోన్ అనేది 2 moles ఆఫ్ ప్రొపనోన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ 2-propanone. దిస్ ఈజ్ one of the preparation of aldehydes and ketones. How to form aldehydes? Reduction of acid halides into carbonyl compounds in the presence of hydrogen molecule and palladium BaSO4 forms aldehyde. అదే ketones అంటే acid chlorides and treatment with dialkyl cadmium forms ketones.